మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెట్పల్లి పట్టణం మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కొరుట్ల మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు మరువరానివని, పేదల పెన్నిదిగా పరిపాలన చేశారని అన్నారు. 105 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మా మహిళలందరికీ ఇందిరాగాంధీ బాగా ఆదర్శంగా చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంను ఈసారి మన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా నరసింహరావు గెలుస్తుండు. మా మహిళలందరం కలిసి ఖచ్చితంగా పనిచేసి ఒకసారి నరసింహరావుని గెలిపిస్తామని వ్యక్తం చేస్తున్నాం. 105వ జయంతి మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడ మా మహిళా నాయకురాలను సన్మానించుకోవడం జరిగింది. మా కృష్ణారావు సార్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ వీళ్ళ స్ఫూర్తితో రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈసారి కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా, నరసింహను గెలిపే లక్ష్యంగా అందరం కృషి చేస్తామని చెప్పి మనం చేసేసాం.